హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే రైల్వే సమాచారం. ఈరోజు మనం తెలుసుకోబోయే ట్రైన్ వివరాలు పినాకిని ఎక్స్ప్రెస్. పినాకిని ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా మనందరికీ తెలుసు. ఈ ట్రైన్ యొక్క స్పెషాలిటీ ఇది ఒకే రోజు 2 దిశల్లో ప్రయాణం చేస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుండి తమిళనాడులోని చెన్నైకి ప్రయాణం చేస్తుంది మరియు తిరిగి అదే రోజు చెన్నై నుండి విజయవాడ ప్రయాణం చేస్తుంది. విజయవాడ జంక్షన్ నుండి ఉదయం 6:10 12711 నెంబర్తో బయలుదేరి మేడం జీ ఎర్స్ని చెన్నై సెంటర్ వద్ద మధ్యాహ్నం 1:05 చేరుతుంది. తిరిగి చెన్నై నుండి మధ్యాహ్నం 2:05 12712 నెంబర్తో బయలుదేరి విజయవాడ రాత్రి 9:35 చేరుకుంటుంది. దీని ప్రయాణ సమయం 6:50. ఇది 431 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. దీని సగటు వేగం గంటకు 62 కిలోమీటర్లు. పినాకిని ఎక్స్ప్రెస్ భారత రైల్వేలో అత్యంత వేగవంతమైన డే ఎక్స్ప్రెస్లలో ఒకటి. ఇది ప్రస్తుతం ఎల్హెచ్బి కోచ్లతో నడుస్తుంది. ఎల్హెచ్బి లింక్ హాఫ్మన్ బష్ ఇది జర్మన్ డిజైన్. ఇండియన్ రైల్వేస్ ఈ డిజైన్ని ఆధారంగా తీసుకుని పాత ఐసీఎఫ్ కోచ్లకు బదులుగా వీటిని నిర్మిస్తున్నారు. ఇది అత్యంత వేగవంతమైన ఆధునికమైన భద్రతా కోచ్లు. వీటి గాలి నియంత్రణ బఫర్ సిస్టమ్ల వల్ల లోపల శబ్దం తక్కువగా వస్తుంది. వీటి లైఫ్ టైం 35 సంవత్సరాలు. పినాకిని ఎక్స్ప్రెస్ ప్రయాణికుల డిమాండ్ మేరకు 18 నుండి 24 కోచీలకు పెంచబడింది. ఇందులో 3 ఏసీ రిజర్వ్డ్ కోచీలు, 9 నాన్ ఏసీ రిజర్వ్డ్ కోచీలు, 9 జనరల్ నాన్ ఏసీ అన్రిజర్వ్డ్ కోచీలు, 1 ప్యాంట్రీ కార్, 2 ఎస్ఎల్ఆర్ అనగా సీటింగ్ కమ్ లగేజ్ రేక్ ఉంటాయి. పినాకిని ఎక్స్ప్రెస్ 4 రంగులతో నిర్మించబడింది: బ్లూ, పింక్, ఎల్లో, గ్రీన్. బ్లూ ఏసీ కోచీలను సూచిస్తుంది. పింక్ నాన్ ఏసీ రిజర్వ్డ్ కోచీలను సూచిస్తుంది. ఎల్లో జనరల్ అనగా అన్రిజర్వ్డ్ నాన్ ఏసీ కోచీలను సూచిస్తుంది. గ్రీన్ లోకోమోటివ్ ఇంజిన్ని సూచిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.